9వ తరగతి పిల్లాడు ఒక్క రాత్రిలో 100 కిలోమీటర్లు సైకిల్ దొక్కాడు. అలాగని అతనేమీ రేసులో పాల్గొనలేదు. తండ్రి మందలించాడని సైకిల్పై ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పోలీసుల ప్రయత్నంతో క్షేమంగా ఇంటికి చేరాడు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఓ వ్యక్తికి 2 కుమారులు. ఇంట్లో గొడవ పడుతున్నారు. అది చూసిన వాళ్ళ నాన్న ఇద్దరిని మందలించాడు. ఆయన మాటలతో 9వ తరగతి చదివే అబ్బాయి నొచ్చుకున్నాడు. స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. అక్కడి నుంచి సైకిల్పై నంద్యాలకు, అటునుంచి రైల్లో రాయచూరుకు వెళ్లిపోయాడు. కుమారుడు ఎంతకీ రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పెషల్ టీం ఏర్పాటు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా బాలుడి ఆచూకీ తెలుసుకున్నారు. రాయచూరు నుంచి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రొద్దుటూరు నుంచి రాయచూరుకి వెళ్లేటప్పుడు బాలుడు సాహసం చేసినట్లు గుర్తించారు. ప్రొద్దుటూరులో బయలుదేరి రాజుపాలెం, చాగలమర్రి మీదుగా రాత్రంతా సైకిల్పై ప్రయాణించాడు. ఎక్కడా ఆగకుండా మరుసటి రోజు తెల్లవారుజామున నంద్యాలకు చేరుకున్నాడు. అక్కడ సైకిల్ అమ్మడానికి ప్రయత్నించాడు. ఎందుకు అమ్ముతున్నామని దుకాణ యజమాని అడగడంతో నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో సైకిల్ వదిలేశాడు. అక్కడి నుంచి రైల్లో కర్ణాటకలోని రాయచూరుకి వెళ్లాడు. బాలుడి ఆచూకీ కనుక్కోవడానికి పోలీసులు గట్టిగా శ్రమించారు. ప్రొద్దుటూరు నుంచి నంద్యాల వరకు సీసీటీవీ దృశ్యాలు పరిశీలించారు. ఆ తర్వాత నంద్యాలలో రైలెక్కే విజువల్స్ సేకరించారు. రాయచూరులో బంధువులున్నట్లు తెలిసి అక్కడికి వెళ్లారు. అలా బాలుడిని ట్రేస్ చేశారు. అబ్బాయి అమ్మానాన్న మీద అలిగి స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి సాయంత్రం 6 o'clock తన యొక్క సైకిల్ మీద ఇంట్లో నుంచి పారిపోవడం ఉద్దేశంతో పారిపోవడం జరిగింది. ఆ అబ్బాయి రాజుపాలెం, చాగలమర్రి మీదుగా నంద్యాల వెళ్ళడం జరిగింది. అతను ట్రైన్లో ఎక్కి రాయచూరు పోవడం జరిగింది. అబ్బాయి ఇంటికాడ తక్కువగానే వాళ్ళ నాన్న రాత్రి మాకు ఫిర్యాదు జరిగింది. దాని మీద వెంటనే మేము కేసు రిజిస్టర్ చేసాం. మేము ఒక టీం ఫామ్ చేసాం. మనం ఆ అబ్బాయి ప్రయాణం చేసిన దూరం అంతా కూడా సిసిటీ కెమెరాలన్నీ మేము వెరిఫై చేయగా మనం చాగలమర్రి టోల్ గేట్ దగ్గర ఆ అబ్బాయి యొక్క సిసిటీ ఫుటేజ్ దొరికింది. ఆ రైలు రాయచూరు తెలుసుకొని కనుక్కోగా వాళ్ళ బంధువులు ఉన్నారని తెలుసుకొని తద్వారా మా పోలీసు కూడా ఆ ట్రైన్ వెంబడించుకొని పోయి రాయచూరులో ఆ అబ్బాయిని ఆచూకీ కనుగొని మళ్ళీ తీసుకొచ్చి క్షేమంగా అబ్బాయి జరిగింది. చిన్న విషయాలకే పిల్లల ఉద్రేకంతో నిర్ణయాలు తీసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.